महागणाधिपतये नमः। सदाशिव समारंभां शंकराचार्य मध्यमां अस्मदाचार्य पर्यंतां वंदे गुरु परंपरां। श्रीमात्रे नमः। प्रेक्षकुలందరికీ స్వాగతం. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageshwar Rao and the clinic name is Neocare Homeopathy. కుజగ్రహ మార్పు. ఈ కుజగ్రహ మార్పు అనేది మనకి ప్రతి 45 రోజులకి ఇంచుమించు ఒకసారి మనకి జరుగుతూనే ఉంటుంది. మధ్యలో కుజుడు వక్రీకరించడం, స్తంభించడం ఇలాగా మనకి జరుగుతూ ఉంటాయి. అయితే ఈ కుజుని యొక్క సంచారాన్ని అనుసరించి ఇక్కడ ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు అనేవి ఉంటాయి. అంటే అక్కడ కుజుడు ఉండే స్థితిని బట్టి ఏ భావంలో ఉన్నాడు, భావాధిపతి ఎవరు, ఇవన్నీ కూడా మనం లెక్కలోకి తీసుకున్న ద్వారా మనకి ఈ మిగిలిన అంటే ఈ ద్వాదశ రాశుల వారికి కూడా వాళ్ళకి ఎటువంటి పనులు చేపట్టవచ్చు, ఎటువంటి పనులు చేపట్టకూడదు, అసలు వాళ్ళకి ఉండే ఆ యొక్క కుజుని యొక్క ప్రభావం వాళ్ళ యొక్క జీవితం మీద ఆ 45 రోజుల పాటు ఎలా ఉంటుంది, ఇలా రకరకాల మార్పులు ఏం జరుగుతాయి, ఇవన్నీ కూడా మనకి తెలుసుకోవడానికి ఎక్కువ ఆస్కారం అనేది ఇక్కడ మనం గోచార పరంగా మనకి కనబడుతూ ఉంటుంది. అయితే గత కొంతకాలంగా కుజుని యొక్క సంచారం అనేది కాస్త కొంచెం అంటే కొద్దిగా ఏం జరుగుతుందో ఈ కుజ మార్పు వల్ల అనే ఒక కొద్దిగా భయం అనేది కనబడుతుంది. అంటే ఆ ఇచ్చే ఫలితాల వల్ల భయం. కారణం ఏంటంటే ఈ యొక్క కుజుడు ఇటు రవితోనూ అలాగే శని భగవానుతోనూ రాహుతోనూ కూడా కలిసి ప్రయాణం చేయడం అనేది జరుగుతోంది. కాబట్టి ఈ 3 గ్రహాలు కూడా మనకి పాపగ్రహాలు, అందులో భ్రమని కలిగించే గ్రహాలు, కాస్త కొంచెం ఇంకొకటి బద్ధకం కావచ్చు, క్రోధము. కుజుడు కూడా కొంచెం హైపర్ కొద్దిగా కొంచెం టెంపర్ ఉండేటట్టుగానే మనకు కనబడుతూ ఉంటాడు. ఆయన సైన్యాధ్యక్షుడు కాబట్టి ఎప్పుడు కూడా ఒక ఉద్రేకం, కోపంతో కలిగి ఉంటాడు కుజుడు. అలాంటి కుజుడు మిగిలిన పాపగ్రహాలతో కలిసినప్పుడు కొంత శుభ ఫలితాలు ఇవ్వడం అనేది తగ్గుతుంది. కాబట్టి అసలు నిజంగా కుజుడు ఈ యొక్క సంచారం వల్ల అంటే ఇంచుమించు ఈయన మార్చి 15 నుంచి అంటే ఈయన ఉచ్చస్థితి ఎప్పుడైతే దాటాడో, ఉచ్చస్థితిని దాటిన తర్వాత మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 వరకు కూడా ఈయన శనితో కలవడం, అలాగే మళ్ళీ ఏప్రిల్ 23 నుంచి కూడా ఈయన జూన్ 1వ తారీఖు వరకు కూడా ఈయన రాహుతో కలిసి ప్రయాణం చేయడం అనేది జరుగుతోంది. కాబట్టి ఈ యొక్క 2 శనికి కుజుడికి కూడా పడదు, అలాగే రాహుకి కుజుడికి కూడా పడదు. కాబట్టి ఈ 2 గ్రహాలతో కలిసి ప్రయాణం చేయడం ద్వారా కుజుడు ఎటువంటి మార్పుల్ని, ఫలితాన్ని ఇవ్వబోతున్నాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మేషరాశిలోకి అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరిణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదము మేషరాశిలోకి వస్తాయి. అయితే మేషరాశికి అధిపతి కుజుడు. ఈ మేషరాశి అధిపతి అయిన కుజుడు వీరికి దగ్గర ఒక 3 నెలల పాటు వీళ్ళకి లాభ వ్యయ స్థానాల్లో సంచారం చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ లాభ వ్యయ స్థానాలలో ఏదైతే కుజుడికి వ్యతిరేకంగా అంటే కుజుడికి పడని శత్రుగ్రహాలు ఉన్నాయో ఆ శత్రుగ్రహాలతో ఈ యొక్క కుజుడు సంచారం చేయడం అనేది జరుగుతుంది. సహజంగా పాపగ్రహాలు 11వ స్థానంలో శుభ ఫలితాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది సహజం. ఎందుకంటే 11వ స్థానం అనేది లాభస్థానంగా చెప్తూ ఉంటాం. కాబట్టి అలాంటి లాభస్థానంలో ఈ యొక్క కుజుని యొక్క సంచారము, అందులో పాపగ్రహాలు 3, 6, 11 స్థానాల్లో శుభ ఫలితాలను ఇస్తాయి. కాబట్టి సహజంగా ఇవి ఏదైతే ఏకాదశ స్థానంలో శుభ ఫలితాలు ఇస్తాయో అవి బాగుంటాయి. అయితే ఇక్కడ ఈ యొక్క కుజుడు శని భగవాన్తో కలవడం వల్ల ఎలా ఉంటుందంటే మామూలుగా అయితే లాభస్థానంలో ఉన్నప్పుడు ఆరోగ్య సమస్యలు అనేవి ఉండవు. కానీ ఇక్కడ ఈ ఆరోగ్య సమస్యలు అనేవి సామాన్యంగా ఉంటాయి, తగ్గుతాయి, మళ్ళీ వస్తాయి.
అంటే ఇక్కడ శనితో కలిసి ఉన్నాడు, శత్రుగ్రహంలో స్థానంలో కలిసి ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఆరోగ్యపరంగా కానీ చూసుకున్నప్పుడు కొంతవరకు వీళ్ళకి అనుకూలత ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఏదైతే కార్యక్రమాలు ప్రయత్నం చేస్తున్నారో అవి కొంచెం కష్టతరంగా మాత్రం పూర్తవుతాయి, కానీ పూర్తవడం మాత్రం తప్పనిసరిగా అవుతుంది. అలాగే నూతన వస్త్రాలు కొనుగోలు చేయడం, అలాగే ఒకవేళ వస్తువులు కొనుగోలు చేసిన తర్వాత అంటే ఏదైనా ఒక షాపింగ్కి వెళ్తాం, వెళ్ళిన తర్వాత అక్కడ ఏదో 100 రూపాయలు అవుతాయి అని అనుకుని వెళ్తే అనుకోకుండా 500 రూపాయలు ఖర్చు అవడం. ఎందుకంటే ఇక్కడ వ్యయ స్థానంలో కూడా కుజుడు తదనంతరం అంటే ఇంచుమించు ఏప్రిల్ 23 నుంచి కూడా ఈయన వ్యయ స్థానంలోకి సంచారం చేయడం అనేది జరుగుతుంది. అంటే ఏప్రిల్ 23, 2024 వరకు కూడా ఈ యొక్క మేషరాశి వాళ్ళకి ఈ యొక్క కుజుని యొక్క సంచారం వల్ల వీళ్ళకి కొంత అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నా కూడా, అంటే ప్రతి పనిలోనూ కూడా ఎంత కొంచెం ఎదురు వచ్చిన, ఎందుకంటే శని భగవాన్తో కలిసి ఉన్నాడు కాబట్టి బద్ధకం రాని, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు అంటే హేళన చేయని, ఏదైనా పనులు చేయకపోయినా, ఏవైనా సరే ఎటువంటి విపత్కరమైన పరిస్థితులు వచ్చినా కూడా అప్పుడప్పుడు ధైర్యం కోల్పోతున్నామని తెలిసినా కూడా మళ్ళీ ధైర్యాన్ని తెచ్చుకుని ఆ పని మీద విజయం సాధించడానికి ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ వీళ్ళకి ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఈ యొక్క మేషరాశి వాళ్ళకి వ్యయ స్థానంలో కూడా ఏప్రిల్ 23 నుంచి సంచారం చేయడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే కుజుడు వ్యయ స్థానంతో మళ్ళీ రాహుతో కలుస్తాడో, సహజంగా వ్యయ స్థానంలో రాహు కుజులు ఉన్నప్పుడు కొద్దిగా ప్రమాదాలు జరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంది. చూడు ఇప్పుడు మనకి గమనిస్తే కూడా రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి కుజరాహువులు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు కాస్త ద్వాదశ రాశుల్లో ఉన్నప్పుడు కాస్త దేశ సంచారం అవి చేస్తున్నప్పుడు కొద్దిగా జాగ్రత్త వహించుకోవాలి. అలాగే బంధువుల్ని మిత్రుల్ని కూడా జాగ్రత్తగా పొదుపుగా మాట్లాడుకుని ముందుకు వెళ్ళడం మంచిది. అలాగే ఎక్కువ కాస్త హాస్పిటలైజేషన్, అనారోగ్య సమస్యలు ఇలాంటివన్నీ కూడా ఇక్కడ మీకు కనబడుతూ ఉంటాయి. అందులో కుజరాహువులు కలిసి ఉన్నారు అంటే కాస్త విస్ఫోటకంగాను లేకపోతే ఏవో ఒకటి ఇలా కొన్ని జరిగే అవకాశం అనేది ఇక్కడ వీళ్ళకి కనబడుతోంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఈ యొక్క వ్యయ స్థానంలో ఏదైతే ఈ కుజుడు యొక్క ప్రభావం అందులో రాహు కూడా కలిసి ఉన్నాడో వీళ్ళకి కొంత దేశ సంచారము లేదా దూర ప్రయాణాలు ఇలాంటివి కూడా ఏర్పడే అవకాశం అనేది కనబడుతోంది. అలాగే మనకి జన బంధు విరోధాలు కూడా ఏర్పడతాయి. ఏదైతే ఉందో శరీరం మామూలుగా మనం ఎలా అయితే రోజు మనం పనులు చేసుకుంటున్నామో అలాగే ఉన్నా కూడా మీకు మధ్య మధ్యలో శరీరంలో కొత్త మార్పులు చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది. అంటే శరీరం ఆయాసపడ్డము ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త తీసుకోవడం అనేది మంచిది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం, అలాగే దగ్గరలో ఏమైనా సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంటే వెళ్ళి అక్కడ పూజ చేయించుకోవడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. మనం ఏ రాశికి ఆ రాశికి సంబంధించి ఈ కుజుడు యొక్క ప్రభావం వల్ల అంటే మిగిలిన పాపగ్రహాలతో కలవడం వల్ల ఇటువంటి ఫలితాలు వస్తున్నాయి అని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ఈ కుజుడు కూడా ఈ యొక్క జన్మ జాతకంలో కూడా అంటే వ్యక్తిగత జాతకంలో కూడా ఇదే గ్రహాలతో కలిసి ఉంటే కొంచెం ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రభావాన్ని తగ్గించుకోవాలన్నప్పుడు కుజుడుకు సంబంధించిన స్తోత్రాలు కానీ లేదా కుజుడుకు అధిష్టాన దేవత అయిన సుబ్రహ్మణ్య ఆరాధన కానీ ఇలాంటివి చేయడం ద్వారా కొంత వీటి యొక్క తీవ్రత అనేది తగ్గుతుంది. అయితే వీటితో పాటు అంటే ఇది గోచార ఫలితం అయినా కూడా గోచార ఫలితంలో కూడా మనకి ఈ మంచి చెడు అంటే మనకి ఈ యొక్క ఏవైతే ఈ గ్రహాల వల్ల మనకు వచ్చే ఇబ్బంది అంటే ఆ యొక్క సంచారం వల్ల ఇబ్బంది ఏవైతే ఉన్నాయో ఆ ఇబ్బందులను తగ్గించుకోవడానికి మాత్రం దైవారాధన అనేది చాలా అవసరం. కాబట్టి ఈ యొక్క గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలు కూడా అందరూ తప్పకుండా పరిశీలన చేసుకోవాలి. కానీ ఇదే సమయంలో సేమ్ జన్మజాతకంలో కూడా ఇదే స్థితి కానీ ఉన్నట్టు ఎవరికైనా ఉంటే వాటి ప్రభావం అనేది కొంచెం ఎక్కువగా ఉండడం మంచైనా చెడైనా కాస్త ఉంటుంది. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకుంటూ మనం ఏవైతే రెమెడీస్ చెప్పుకున్నామో ఆ రెమెడీస్ని చేసుకోవడం ద్వారా కొంత ప్రతికూల ఫలితాలు తగ్గి అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది.